ఆర్మూరు మండలం గోవింపేట గ్రామంలో సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలు, బీటలు పారుతున్న పంట పొలాలు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూరు మండలం గోవింపేట గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ బోడే శివారు 33/11 kV SGL2 ట్రాన్స్ఫార్మర్ గత వారం రోజుల క్రితం గాలివానకు కూలిపోయింది. విద్యుత్ కండక్టర్ వైర్లు పంట పొలంలో తెగిపడి వేలాడుతున్నాయి. రైతులు నీలం మహేష్, మగిడి గంగాధర్ మాట్లాడుతూ గత వారం రోజులుగా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సాగునీరు లేక పంట పొలాలు బీటలు పారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వ్యవసాయ క్షేత్రాల్లో వరి, మొక్కజొన్న, పసుపు పంటలు సాగు చేస్తున్నామన్నారు. మొక్క ఎదిగే దశలో సాగునీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి విద్యుత్ అధికారుల దృష్టి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. 2 రోజుల్లో విద్యుత్ మరమ్మతు చేయకపోతే పంటలు పూర్తి ఎండిపోతాయని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు ప్రాంతంలో సుమారు 30 ఎకరాల్లో పంటలు ఎండిపోతే 2 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి విద్యుత్ మరమ్మతులు వెంటనే చేపట్టాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. అవుతుంది పంటలు లేక, వాటర్ లేక ట్రాన్స్ఫర్ కింద పడ్డది. ఎమ్మెల్యే మన పైడి రాకేష్ చూసి తీసుకెళ్ళినాం. రెస్పాండ్ అవుతాడు. మన శ్రీకాంత్ సార్ పోయితే కండక్టర్ కు సాగుపోయినా రేపత్తా ఇల్లుని 5 రోజులు అవుతుంది. ఇప్పుడు 8 రోజులు మా పంట ఎండిపోతుంది. మరి ప్రజాప్రభుత్వం అంటుండ్రు, మరి ఏం చేయాలి? ఇప్పుడు మేము సవాళ్ళ బతకాలా? మీరే బట్టి వాటర్ పడతాయి. 9 రోజులు ఇప్పుడు మాకు వాటర్ లేక 9 రోజులు అవుతుంది. అందరు కంప్లీట్ ఇస్తాం. పైడి రాకేష్ ఇచ్చినాము, ఏకి ఇచ్చినాము, డికి ఇచ్చినాము, ప్రతి ఒక్కరికి ఇచ్చినాము. ఇగో ఇది చూడండి, ఇగో ఎట్లా అయింది. తప్పుంటే మా నాన్న ఉంది ప్రజాప్రభుత్వం అంటారు కదా. ఏమైంది? నీళ్ళ మ్యాచ్ గోవింపేట ఇట్లా మరి గాలి వల్ల కింద బట్టి ట్రాన్స్ఫార్ము 3 టైం ఇరిపికినాయి. 8 రోజులు అవుతుంది. పైప్ సార్కి చెప్పినాము, మన పైడి రాకేష్ కంప్లీట్ ఇచ్చినాము. అయినా రెస్పాండ్ అవుతారు. మా పంటలు అన్ని ఎండిపోతాయి. మిర్చి, మొక్కజొన్న, పత్తి అన్ని ఎండిపోతున్నాయి. మేమేం ప్రజాప్రభుత్వం అంటున్నాం కదా. మరి మీరు ఏం చేస్తుండ్రు చెప్పు. ఏ కంపెనీ ఇచ్చినాము, లైన్ ఇచ్చినాము. అతను కాకపోతే శ్రీకాంత్ మన పైడి రాకేష్ కూడా ఎమ్మెల్యే అతను కంపెనీ ఇచ్చినాము. మాకు పండించిన నీరు లేక బాగా ఇబ్బంది. 8 రోజులు అవుతుంది. మేము చాలా బతకాలి. ప్రజాప్రభుత్వం అంటారు. మీరు ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యుత్ శాఖ అధికారులకు బాధ్యత లేదా? రైతుల మీద ఎందుకు నిర్లక్ష్యం మీద చేస్తున్నారు? నా పేరు మగిడి గంగాధర్. మాది AGL2 గోవింపేట 21 ట్రాన్స్ఫారము. శుక్రవారం రాత్రికి పడిపోయింది. శుక్రవారం వచ్చింది. దాన్ని రిపేర్ చేసిన వాళ్ళు లేరు. సార్ అన్నాడు, సార్ మేము ఏమైనా పాత పోలు ఉంటే మేము పెట్టుకుంటాం, కనీసం 20-30 లక్షల పంటలు ఎండిపోతున్నాయి, ఏమైనా 20-30 అయితే పెట్టుకుంటామన్నా అని వైమే సార్ ఏమంటున్నాడు, మీరు అట్లా అనకండి, డిపార్ట్మెంట్ చేస్తుంది, దాన్ని కాంట్రాక్టర్ చేస్తా అంటుండ్రు. వాళ్ళు వచ్చింది లేదు. ఫోన్ చేస్తే వస్తున్నారు, వచ్చిళ్ళు పో అంటున్నారు. ఈ రోజు అంటే శుక్రవారం రోజు కూడా వచ్చిళ్ళు అన్నారు, ఇవరకు లేరు. మా పంటల పరిస్థితి ఒకసారి చూపియండి. ఎండిపోతున్నాయి, మా బతుకులు ఆగమవుతున్నాయి, మేము ఏం చేయాలో అర్థమైతే లేదు. మ్యాటర్ అది. ఇంకో విషయం ఏంటంటే మొత్తం అంటే మా లైన్ మీకు వేరే లైన్ పోతే క్లియర్ చేసిండు, 2 ట్రాన్స్ఫర్ క్లియర్ చేసిండు అని మాది చేస్తలేరు. అదైతే పడిపోయింది ఉన్నది. మేము దాన్ని రిపేర్ చేస్తామంటే దాన్ని ముట్టద్దు అంటున్నారు. పాత డిపోని ముట్టద్దు, కాంట్రాక్టర్ చూసుకుంటారు అంటుడు. కాంట్రాక్టర్ వచ్చింది లేదు, చేసింది లేదు. మా పరిస్థితికి ఇది. దీనికి ఇంచుమించు 12-14 మంది, మొత్తం 30 మంది ఉన్న రైతులకు 2 క్లియర్ చేసిండు. 2 ట్రాన్స్ఫర్ క్లియర్ చేసి అవసరం ఉంది అండి. డబ్బులు ఇస్తామన్నాం మేము అని, కాకపోతే మరి మేము అలా అలవాటు చేయకండి, వాళ్ళే డిపార్ట్మెంట్ చేస్తాండ్రు.
ఇప్పుడు పోతే మా ఉద్దేశం ఏంటంటే 10 రోజులు పోతేవచ్చు, మాకు పని కావాలని చూస్తున్నాం అని వచ్చింది లేదు, చేసింది లేదు, లక్షల పంటలు పోతుంది. మా బాధ అది. ఓళ్ళకి చెప్పుకోవాలి ఏం చేయాలి. డిమాండ్ ఏంటండి మాది, మాకు సప్లై కావాలా, మెయిన్ సప్లై కావాలా. సప్లై అయితేనే పంటలు ఉంటాయి. ఇక ఇంకా రేపు 2 days లా కాలేదు అనుకోండి, 2 days లా కాలేదు అనుకోండి, ఎండిపోతాయి. దాన్ని నష్టపరిహారం మోడీ ఇస్తారు. ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? మాకు ఇప్పుడు మేమా రైతులం ఏం చేసినప్పుడు మాది ఒక 15 మంది సమస్య ఇది. మా ఈ ట్రాన్స్ఫర్ కు సంబంధించి 15 మంది. మాకు ఈ రోజు లేదా రేపు మాకు సప్లై రాలేదు అనుకోండి, విద్యుత్ డీని గాని ఎస్సీ అందరిని ముట్టడిస్తామండి. మాకు తోసింది అధికారులు ఏది ఎలక్ట్రిసిటీ అంటారో, కరెంట్ డిపార్ట్మెంట్ అంటారో, అందరిని ఇళ్ళ ముట్టడిస్తాము. అందరినీ ఏం చేస్తామో మమ్మల్ని చర్య తీసుకుంటే మాత్రం మాకు నష్టపరిహారం ఆలే బాధ్యులు, ఏ కేసులైనా ఆలే బాధ్యులు. డిచ్పల్లి పిఏసిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు యూరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొసైటీలో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. యూరియా యాప్ లో రైతులతో దగ్గరుండి బుకింగ్ చేయించి యాప్ వల్ల తలెత్తే సమస్యలను అడిగి తెలుసుకుని రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సొసైటీ పరిధిలో 4 గ్రామాల రైతు వేదికల నుండి యూరియా పంపిణీ జరుగుతుందని సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్ వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం 6 గంటల నుండి యాప్ లో బుకింగ్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేంద్రం విధించే కోతల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన స్థాయిలో యూరియా నిల్వలు రాలేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన యూరియా నిల్వలను అందరు రైతులకు పొదుపుగా పంపిణీ జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో సరిపడి యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఇప్పటి వరకు 158,697 మంది రైతులు 4,59,776 యూరియా బస్తాలు రైతులు యాప్ ద్వారా కొనుగోలు చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 2,34,731 యూరియా సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. దాదాపుగా 208 రైతు వేదికల నుండి యూరియా విక్రయం జరుగుతుందని తెలిపారు. తప్పకుండా యాప్ లో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, బుకింగ్ లో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రతి కేంద్రంలో ఒక హెల్పర్ను ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మాయలో పడొద్దని రైతులకు హితవు పలికారు. ఈ ఏడు ఎల్నినో ప్రభావంతో వర్షపాత పరిస్థితులు భిన్నంగా ఉండనున్నాయని రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు పాటిస్తూ పంటలు వేసుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్య ఉన్నత దృష్టి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఏడీసీఎంఏ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్ తదితరులు పాల్గొన్నారు. అది ఇప్పుడు ఈ రోజు మనం మార్నింగ్ స్టార్ట్ చేసినప్పటికీ బ్యాలెన్స్ ఇప్పటికి కొంతమంది ఇప్పుడు తీసుకున్నారు. ఇంకా అవైలబుల్ ఉన్నాయి, ఇంకా సరిపోతుంది. అది వల్ల మనకు 2 లక్షల మెట్రిక్ టన్నులు అనుకున్న 6 లక్షల రూపాయల మెట్రిక్ టన్నుల యూరియా మనకు రావాల్సింది. దీని కొరకు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు జూన్ 2 నాడు కూడా లెటర్ రాశారు. నితిన్ గడ్కరీ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆయనకు రాశారు. రాసిన తర్వాత వాళ్ళు సానుకూలంగా స్పందించారు, కానీ ఇంతవరకు మనకు అనుకున్న స్థాయిలో యూరియా రాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న క్యాబినెట్లో కూడా మీరు చూసారు, అందరూ అవసరం ఉంటే మొత్తం తెలంగాణ క్యాబినెట్ అంతా కూడా మంత్రులు కూడా అందరం మనం పోదాం, మంత్రులు ఆడ పోయి వెళ్తాం, ప్రెజర్ ఇద్దాం అన్నారు. అదొక సమస్య. సరే, అది ప్రభుత్వం లెవెల్లో మనకు రైతులకు కావాల్సినటువంటి యూరియా ఎట్లా రాబట్టుకోవాలనేది అది ప్రభుత్వం చూస్తుంది. అయితే సమస్య ఇంకోటి ఏంటంటే మనకు వచ్చిన యూరియాని ఎట్లా రైతులకు మనం అందజేయాలి. యూరియానేమో కొద్దిగా తక్కువ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏమో 2 బ్యాగులే ఇస్తామంటున్నారు, మరి రైతులేమో ఎక్కువ యూరియా వాడుతుండ్రు. మన ఏరియా కూడా బాగుంది, మనకు దగ్గర మనమే 1 కోటి మెట్రిక్ టన్నులకు పైగా మనం ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉన్నాం ఒక్కొక్క పంటకు అసలు. అయితే ఇవన్నీ ఎట్లా అన్నప్పుడు దానికి ఒక మార్గం వెతకాలా. మరి ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ అంటారు. ఆర్టిఫిషియల్ షార్టేజ్ అంటే యూరియా ఉంటుంది, కానీ కొంతమంది దగ్గర ఉంటా, కొంతమంది దగ్గర ఉంటుంది, క్రియేట్ చేస్తారు అన్నమాట. అలాంటి ఆర్టిఫిషియల్ షార్టేజ్ రాకుండా చిన్నకారు సన్నకారు రైతులకు 1 ఎకరం ఉన్న 2 ఎకరాలు కూడా యూరియా అందేటట్టు చేయాలన్న ఉద్దేశంతోనే ఆపరేట్ చేసిన. ఎందుకంటే రైతులకు సమస్య ఉంది. మరి ఇప్పుడు యాక్చువల్లీ ఒక ప్రజాప్రతినిధిగా గవర్నమెంట్లో ఉండి రైతులకు సమస్యలు ఉన్నప్పుడు రైతుల దగ్గర ఎవరు తప్పించుకుంటారు. రైతుల దగ్గర తప్పించుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఏమైనా అడుగుతారు, చేసే ప్రశ్నలు అడుగుతారు, కొన్నిటి సమాధానాలు ఉంటాయి, కొన్నిటికి ఉంటాయి. కానీ నేను ధైర్యంగా ముందుకు వచ్చిన, ఎందుకంటే నేను మీరు చెప్పింది వినగలుగుతా.
చెప్పిన దానికి కొంతవరకు సమాధానం చెప్పగలుగుతా, సమాధానం లేనివిటే కూడా పరిష్కారం కొరకు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాను ధైర్యంతో ఇక్కడికి వచ్చాను. మీరు ఏం మాట్లాడినా నేనేం అనుకోను. కాకపోతే కొంతమంది ఇక ఇలా ఉంటారు, ఇక చెడగొట్టేటోళ్ళు ఉంటారు. అంటే నేను ఏమన్నా అంటే సర్పంచ్ గారు మీ ఇబ్బంది పెడతారంటే మేము ఇబ్బంది పెడతలేము, అట్లా కాదే సమస్య చెప్పని చెప్పారు. కానీ ఆయన నేను తక్కువ వేసి మాట్లాడలే, లేకుంటే ఇంకేదో ఇక దాంట్లో కూడా ఇక ఉంటాడు, ఇక లేస్తారు అన్నట్టు. సమాజంలో అన్ని రకాలు ఉంటారు, దాన్ని పెద్ద పట్టించుకునే అవసరం లేదు. ఇప్పుడు పెద్ద మనుషులు చదువు రాని వాళ్ళు కూడా నిజంగా చాలామంది కూడా అంటే కొంచెం అవగాహన ఉన్నప్పటికీ వాళ్ళు చెప్పలేకపోతారు. కొన్ని అవగాహనలు అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ రాదు. అందుకని ఓపికగా విన్నాము, మీరు చాలా మంచి సలహాలు ఇచ్చారు. అయితే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా నేను 2 విషయాలు ముందు చెప్పిన తర్వాత మీకు చెప్తాను. జకరాంపల్లి మండలం తొల్లికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 లక్షల విలువ గల టైలెస్ బ్లాక్ ను రోటరీ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్లు ప్రారంభించారు. తొల్లికొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం రోటరీ క్లబ్ మొయినాబాద్ మరియు ఆర్మూర్ రోటరీ క్లబ్ సంయుక్తంగా సహకారంతో వెంకట రామరెడ్డి కుమారు, గట్టుమీది రామరెడ్డి కుమారులు అధునాతన సౌకర్యాలతో నిర్మించిన టైలెస్ బ్లాక్ ను రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్లు ప్రారంభించారు. అలాగే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమంతరెడ్డి నిర్మించిన వాష్ ఏరియా, తొల్లికొండ వాస్తవులు రాజేశ్వర్ అందజేసిన వాష్ మెషిన్లను కూడా వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని టైలెస్ బ్లాక్ ను నిర్మించడం జరిగిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోటరీ సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి విద్యారంగానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ మరియు దాతల సహకారంతో తొల్లికొండ పాఠశాల అభివృద్ధి చెందడం ఆనందదాయకమని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాడిపల్లి పద్మ, విశిష్ట అతిథి ఉదయ్ పిలాని, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమంతరెడ్డి, ప్రాజెక్ట్ చైర్మన్ కాంతి గంగారెడ్డి, ప్రత్యేక అవినీతులు సొసైటీ చైర్మన్ కాటిపల్లి నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ తొల్లికొండ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఒక టాయిలెట్ బ్లాక్ ను ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాము. రోటరీ క్లబ్ యాజమాన్యం పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు పిల్లలకు మంచి హైజీన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ టాయిలెట్ బ్లాక్ ను కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. వారికి విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సుమారుగా 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి అధునాతనమైనటువంటి టాయిలెట్ బ్లాక్ ను నిర్మించడం అనేటటువంటి జరిగింది. మిగతా కావాల్సినటువంటి ఫండింగ్ అంతా కూడా రోటరీ క్లబ్ ద్వారా వచ్చేటటువంటి డబ్బులతో పాటు డిపాజిట్ చేయాల్సినటువంటి ఆ డిపాజిట్ అమౌంట్ను కూడా వారే మాట్లాడి మంజిత్ రెడ్డి గారి ద్వారా మాట్లాడి ఫిక్స్ చేయించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పూర్తి దీనికి సంబంధించినటువంటి క్రెడిట్ ఏదైనా పొందుతారని అంటే కేవలం హనుమంత్ రెడ్డి గారికి అది హక్కు ఉంది. హనుమంత్ రెడ్డి గారి దగ్గరుండి ఈవెందో వాళ్ళ ఇంట్లో ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇంత జాగ్రత్తగా ఇన్ని రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంత జాగ్రత్త చేశారో లేదో ఈ పిల్లలందరినీ కూడా తమ పిల్లలుగా భావిస్తూ ప్రారంభం నుండి ఏ రోజైతే ప్రారంభించామో నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా పాఠశాల దగ్గర ఉండి అవన్నీ కూడా కార్యక్రమాలు చూసుకోవడం జరిగింది. మా పిల్లలందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సో ఈ విధంగా టాయిలెట్స్ యొక్క సౌకర్యం అనేటటువంటిది నిజామాబాద్ జిల్లా లోపల ఇంత మంచి టాయిలెట్స్, అసలు టాయిలెట్స్ లేవు పాఠశాలలో, ఇంత మంచి టాయిలెట్స్ జిల్లాలో లేని విధంగా ఈరోజు మనం నిర్మాణం చేసుకొని ప్రారంభించుకున్నాం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఓరెత్తించారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తుందని విమర్శించారు. ఇటీవల మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను కుట్రపూరితంగా
తిరస్కరించడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ధీటుగా తిప్పికొట్టే సరైన నాయకులు రాహుల్ గాంధీ అని కొనియాడారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ సంఘటితమై రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, ఆయా మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు అదేవిధంగా ఇవాళ లోక్సభలో లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్నటువంటి మరి రాహుల్ గాంధీ గారు జన్మదిన సందర్భంగా మీకు అందరికి కూడా కాంగ్రెస్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 56వ జన్మదినం మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకే కాదు మరి మొత్తం భారతదేశానికి ఒక ఆశాజ్యోతిగా నిలుస్తున్నటువంటి వ్యక్తి, మరి ఎంతో త్యాగాల కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ తాతగారు జవహర్లాల్ నెహ్రూ గారు మరి 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసి స్వాతంత్రోద్యమంలో 14 సంవత్సరాలు జైలుకు పోయినటువంటి సందర్భం. అదేవిధంగా వాళ్ళ నాయనమ్మ మన ఇందిరమ్మ మరి ఉక్కు మనిషి ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ కూడా మరి దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. వాళ్ళ ఫాదరు రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. సోనియా గాంధీ గారు వాళ్ళ మదరు మరి దేశం కొరకు ఎన్నో త్యాగాలు చేసి ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి సందర్భంలో మరి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం దేశంలో 12 ఏళ్ళు అయిపోయింది మోడీ గారి ప్రభుత్వం దేశంలో వచ్చి. ఇవాళ మోడీ గారు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే భారతదేశాన్ని ఉన్నటువంటి సంస్థలన్నిటిని కూడా, అంటే అది ఇప్పుడు పబ్లిక్ రంగ సంస్థలు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, షిప్ యార్డ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు, కోల్ ఇండియా కానీ ఇట్లా, అదేవిధంగా ఈవెన్ డిఫెన్స్ రంగంలో కూడా మరి అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకొని మరి దేశాన్ని మొత్తం ఇలా అంటే బలహీనంగా చేసినటువంటి సందర్భం. ఇవాళ మన రాజ్యాంగ వ్యవస్థలు ఉంటాయి, పార్లమెంటు సుప్రీం అయినప్పటికీ మరి పార్లమెంట్తో పాటు కొన్ని ఇండిపెండెంట్గా అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు అంటారు. లైక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా పనిచేయాలి. కానీ ఆ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా కూని చేసేటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ రెడ్డి, డీసీసీ నగర కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని మీరు ప్రధాని కావాలని ఒప్పుకోవాలని, మీరు ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని ఒప్పించడంతో రాహుల్ గాంధీ ఆ మీటింగ్ లో ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోవడం జరిగిందన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసే విధంగా కంకణబద్దులే పనిచేయాలని అన్నారు. బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ద్వేషపు మార్కెట్ లో ప్రేమాస్పద దుకాణం రాహుల్ గాంధీ తన ప్రసంగంలో తరచూ వాడి అత్యంత ప్రజాదరణ పొందిన మాట అని అన్నారు. నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ కోల్ అని రాహుల్ గాంధీ నినదించారు. దేశంలో అందరూ కలిసికట్టుగా శాంతియుతంగా ఉండాలన్నది నా ఆకాంక్ష అని అన్నారు. బలహీన వర్గాల కోసం పోరాటం రాహుల్ గాంధీ తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు పేదలు, రైతులు మరియు వెనుకబడిన వర్గాల హక్కుల గురించి గలమెత్తుతుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి రమేష్, నోడా చైర్మన్ కేశవేణి, రాష్ట్ర సంక్షేమ చైర్మన్ కవితారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీరు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కావాలి, మీరు ఒప్పుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉత్సాహం పైకి లేస్తారు కార్యకర్త పనిచేసే ఉద్దేశంగా వారు నొప్పించడం జరిగింది. కాబట్టి ఆ మీటింగ్లో వారు ఒప్పుకున్నారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో మనమందరం కాంగ్రెస్ పార్టీకి అందరం కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ అనేది 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. నిన్న మన వచ్చిన పార్టీలు 10 సంవత్సరాలు లేదు. అటు ఆంధ్రాలో జగన్ 5 సంవత్సరాలు చేయలేదు. ఇక్కడ తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు. అక్కడ అన్నా చెల్లెలు కొట్టాడుకుంటారు, ఇక్కడ కూడా అన్నా చెల్లెలు కొట్టాడుకున్నారు ఆస్తుల కోసం. ఆస్తుల పంపకాల్లో వచ్చింది. కానీ మన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మనకు ఆస్తుల పంపకాలు లేవు. మనం ఎప్పుడు కూడా స్వార్థాలకు ఎక్కడ డబ్బులు దాచుకోలేదు కూడా. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్నాం. కాబట్టి అదేవిధంగా అదే బాటలో రాహుల్ గాంధీ గారు కూడా, సోనియా గాంధీ గారు దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి వారు కుటుంబం. కాబట్టి వారు కూడా నా అంటూ ఇక్కడ ఆస్తులు లేవు వాళ్ళకు. మన పార్టీ కోసం మన కోసం కష్టపడుతున్నారు. కాబట్టి మనమందరం కూడా వారి బాటలో నడిచి మరి యొక్క జన్మదిన కార్యక్రమం ఎన్నో జరుపుకోవాలని రాహుల్ గాంధీ గారికి జన్మ శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి ఆ భగవంతుడు కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి వారు ప్రధానమంత్రి కావాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పార్టీకి అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
సమస్యలు తెలిసినవాడే నాయకుడు అవుతాడు, సమస్యలు ఎదుర్కొన్నవాడే నాయకుడు అవుతాడు. కాబట్టి అలాంటి నాయకుడు మా రాహుల్ గాంధీ, ఆయనని ప్రధానమంత్రి చేసుకోవడమే మా లక్ష్యం. మేము ఈరోజు కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ చాలామంది సలహాల ప్రకారం ప్రమాణం చేద్దామని అనుకున్నాం. ఎవరికి వాళ్ళు సొంతంగా ప్రమాణం చేసుకుంటున్నారు. అదే పార్టీ తరఫున నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర స్థాయిలోనే మేము ట్రైనింగ్ క్యాంప్లో 4.5 గంటలు ఏదైతే మేము పాల్గొన్నామో అక్కడే రాష్ట్ర అధ్యక్షులు మా అందరితో ప్రమాణం చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే ఏకైక లక్ష్యంగా మేము పోతున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రాహుల్ గాంధీ గారి 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఇంటిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఇంట్లో గత రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్ లో గల వారింటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కాగా గత అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఇంట్లోనే ఫర్నిచర్ సామాగ్రి దగ్ధమైంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, అమృతాపూర్ గంగాధర్, శ్రీనివాస్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అసలు దక్కి అదృష్టం బయట రాలేదు. గంటంత కుక్క అయిపోతుంది. మేజర్ యాక్సిడెంట్ ఇది. నేను ఇంకా నేను తొందరగా ఏమో చిన్న పైన ఆరుమూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్న అక్క మెంటర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్న అక్క మెంటర్షిప్ టీచింగ్ ఇంటర్న్షిప్ లో భాగంగా ఆల్ డిజిటల్ లెర్నింగ్ పై సిబ్బందికి మరియు విద్యార్థులకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ శిక్షకులు గుండాజీ శృతిని హాజరై 2వ రోజు శిక్షణలో భాగంగా పైథాన్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏఐ పై అవగాహన కల్పించారు. ముగింపు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమం పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, స్కూల్ పిల్లలకు టీచింగ్ చేయడం వల్ల పిల్లల్లో భయం తొలగిపోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సునీత వేణుప్రసాద్, నోడల్ కోఆర్డినేటర్స్ వజీరాబాను, రమేశ్రీ, డాక్టర్ లింగన్న తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్ మార్క్స్ షీట్ క్యాలిక్యులేటర్ చేసుకుంటాం. ఓకేనా? ఇంకోటి సింపుల్ క్యాలిక్యులేటర్. ఇక్కడ మనం సింపుల్ క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేస్తాం. ఈ కోడింగ్ అనేది మనం ఇక్కడ రాస్తాం అన్నమాట. ఓకేనా? ఇది ఇంకోటి ఏంటంటే తీసుకున్నాం మనం A = ఫస్ట్ నెంబర్, B = సెకండ్ నెంబర్. మళ్ళీ ప్రింట్ వేరియబుల్ మళ్ళీ దాంట్లో చాయిస్ అనేది కంపల్సరీ డిక్లేర్. ఇది చాయిస్ అలాంటే మనకు ఏమైనా వస్తుంది. చాయిస్ అయితే ఏమైతే మనకు అడిషన్ అన్నా, సబ్ట్రాక్షన్ అన్నా, మల్టిప్లికేషన్ అన్నా, డివిజన్ అన్నా మనం తీసుకోవాలి. నిజామాబాద్ నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చౌకబారు విమర్శలు మానుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇటీవల నిజామాబాద్లో ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో కమ్యూనిస్టులపైన, కమ్యూనిస్టు పత్రికలపైన అవాకులు చవాకులు మాట్లాడటాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీజేపీ ఎక్కడున్నాడు ధర్మపురి అరవింద్ కానీ వాళ్ళ అయ్య కానీ అనేటువంటిది ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఇట్లాంటి ఆరోపణలతోటి ప్రేరారోపణలతోటి ఈ కమ్యూనిస్టు భావజాలం లేకుండా పోతుంది అనుకుంటే అది ఆయన అవివేకమే అవుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇట్లాంటి ఆలోచనలు మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం.
నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నదపు రాజేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు స్కూల్ ప్రాంగణంలోనే పుస్తకాలు, యూనిఫామ్, షూ, టై, బెల్ట్ అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని, ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతూ వేలాది రూపాయలు మొక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఒక్కో పాఠశాలను బట్టి 10వ తరగతి వరకు 10,000 నుండి 1,50,000 వరకు అడ్డగోలుగా ఫీజులు పెట్టి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఫీజులు నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నగర అధ్యక్షులు పవన్ కుమార్, నాయకులు మనోజ్, శ్రీకర్, భవానీ తదితరులు పాల్గొన్నారు. ధనార్జన ధ్యేయంగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ విక్రయాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉన్నది. అదేవిధంగా విద్యాశాఖ అధికారుల పైన ఉన్నది. అదేవిధంగా జిల్లాలో ఫీజులు 10,000 నుంచి 1,50,000 వరకు ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులను నియంత్రించడానికి కూడా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని మేము పీడీఎస్గా జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. చౌట్పల్లి గ్రామంలో కమ్మర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు అడ్మిషన్ల కొరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ప్రిన్సిపల్ జయపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మధుకుమార్ చౌట్పల్లి గ్రామంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల ఇంటర్ అడ్మిషన్ల కోసం ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో చౌట్పల్లి గ్రామ సర్పంచ్ మెహబూబా పాల్గొన్నారు. చౌట్పల్లి సర్పంచ్ గారిని కలవడం జరిగింది. సర్పంచ్ గారు మాకు కాలేజ్ సంబంధించిన అడ్మిషన్ల కొరకై అలాగే మా కళాశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని తెలియజేయడం జరిగింది. ఇందుకు గాను మా కాలేజ్ తరఫున మరి మా కాలేజ్ సిబ్బంది అందరి తరఫున సార్కి ధన్యవాదాలు. మా యొక్క గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మాకు చిన్న నాణ్యమైన విద్య అందిస్తున్నారు. అలాగే టెక్స్ట్ బుక్స్, అలాగే పెన్స్, అలాగే మాకు ఈరోజు లాస్ట్ ఇయర్ మాకు డిజిటల్ ఎడ్యుకేషన్లో భాగంగా మాకు ఫ్లాట్ ప్యానల్స్ రావడం జరిగింది. కాబట్టి అంతా కూడా డిజిటల్లోనే మనకు క్లాస్ రూమ్స్ జరుగుతున్నాయి. అలాగే మనకు అన్ని విధాల గవర్నమెంట్ కాలేజీలో మనము పిల్లలు కనుక ముఖ్యంగా ఇంటర్ కానీ అలాగే జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసిస్తే మనకు హయ్యర్ స్టడీస్కి, ఎందుకంటే బీటెక్ విన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మన ఎంత ర్యాంక్ వచ్చినా కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మన చుట్టుపక్కల ఉన్న గ్రామ విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా చిన్నారులకు గ్రామ సర్పంచ్ రాసలావణి, ఉప సర్పంచ్ రాసమహేష్లు అక్షరాభ్యాసం చేయించారు. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆరులో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు కేక్ తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన విజయవంతంగా అమలవుతుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని నానక్రామ్గూడ ప్రాంతానికి ట్రంప్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ నగరంలో సిఐటి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాద విధానాలు,
నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాద విధానాలు. ఆయన చేసేటువంటి అన్నిటికీ మద్దతు తెలుపుతున్నాడు. ఇవాళ మన దేశం ఇన్ని ఇబ్బందులు పడటానికి, ఇన్ని రకాల భారాలు పెరగటానికి ఈ మోడీ, ఆ ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా కారణం. అందుకనే ఇవాళ మన దేశంలో దేశ స్వాతంత్రం కోసం, జాతీయోద్యమం కోసం పోరాడినటువంటి అనేక మంది త్యాగదనులు ఉన్నారు. అలాంటి వాళ్ళ పేర్లు ఇలా పెట్టకుండా ట్రంప్ పేరు పెట్టడం ఇది మన రాష్ట్రాన్నే అగౌరవపరిచేటువంటి విషయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ పేరు పెట్టే ఆలోచనని ఉపసంహరించుకోవాలని చెప్పేసి CI2 డిమాండ్ చేస్తుంది. పంజాబ్ రాష్ట్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ అమృత్సర్ గవర్నర్ లయన్ హర్దీప్ కర్కా, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మోగ్రీన్ చార్టర్ అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ MJF కి స్వాగతం పలికి వారి డిస్టిక్ కి సంబంధించిన లయన్ పిన్ తో గౌరవించి శుభాకాంక్ష తెలియజేయడం జరిగిందని నివేదన్ గుజరాతీ తెలిపారు. అనంతరం వారు అమృత్సర్ లో చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి గవర్నర్ వివరించడం జరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ సేవలు విస్తరించబడుతున్నాయని వారు కొనియాడారు. అందులో భాగంగా ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మోగ్రీన్ ప్రతినిధులు కలవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంతాని విజయ్, నర్సాగోల్, అల్జాపూర్ అనిల్, ఒమన్ శ్రీధర్, డాక్టర్ రజనీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, తిరుమల శ్రీనివాస్ గౌడ్, బొచ్చుకర నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.